Good morning YouTube, welcome back to the channel. Time చూసారా, లిటరలీ మార్నింగ్ 2:30. ఈ మార్నింగ్ 2:30 కన్ఫామ్గా. జస్ట్ నేను ఇప్పుడే లేసా, చూసుకోవచ్చు. 2:30కి ఎందుకు లేస్తాం? బేసిక్గా ఏదైనా ట్రిప్ ఉంటేనే కదా. చలో రెడీ అయిపోదాం ఫటాఫట. బ్యాగ్స్ ఆల్రెడీ ప్యాక్ అయిపోయినాయి. ఇది ఒక బ్యాగ్, నాట్ దిస్ వన్. సో ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ రెండు ప్యాకప్ చేసుకున్నాం. ఎక్కడికి ఏంది కథ ముందు మాట్లాడుకున్నాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నేను ఎప్పుడు అనుకున్నా తెలుసా, లిటరలీ 1:30 ఐఎస్ మ్యాక్సిమం 1:20 1:30కి పడుకున్నా. 2:30కి లేచిన, 2:20కే లేచిన. యాక్చువల్లీ లేచి అటు ఇటు బొర్లాడేసరికి ఈ టైం అయింది. నిద్రనే పోలేదు, అసలు నిద్ర పట్టలేదు బేసిక్గా. చూడాలిగా, డ్రైవ్ ఉందిగా, చాలా గంటలు ఉన్నాయి. ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా బయలుదేరదాం. ఇంకా లేట్ అయిపోతుంది. డన్. స్నానం కూడా అయిపోయింది. నెత్తి మాత్రం పచ్చిగా ఉంది. సరే, దారిలో ఆరిపోతుంది. ఇక ఫటాఫట్ లేచి చలో ఫటాఫట్ ఇంకొంచెం కోమ్ గిమ్ చేసేసుకొని బ్యాగ్స్ వేసేసుకొని బయటికి వెళ్దాం. ఇంకా మమ్మీ వాళ్ళని కూడా లేవట్టాలి, అట్లనే మా వైఫ్ని కూడా లేవట్టి సెండ్ ఆఫ్ ఇప్పించుకోవాలి వాళ్ళతోటి. క్యాజువల్గానే ఉన్నాను, జాగర్ వేసుకున్నా, ఓ టీషర్ట్ వేసుకున్నా. ఎన్ని డేస్ ట్రిప్ మీరు ముందే నీకే తెలిసిపోతుంది. సో చలో ఇంకా మనం రెడీ అయిపోదాం, బయలుదేరదాం ఇంకా. ఫైనలీ ఓ ఎట్లా డైరెక్ట్ లదాఖ్ R15 మీద. చలో డన్, ఆడ పార్క్ చేసేసి. సో ఫైనలీ ట్రిప్ అయితే 0 చేయబోతున్నా. సారీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి 0, ట్రిప్ ఏ కూడా 0 చేసేద్దాం. చలో 0. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అలా పెట్టేసి నమస్కారం పెడదాము పొద్దున్నే. మమ్ముగా చిన్నవాడు. బాయ్ గాయ్స్. పోపు చలో. ఓడోమీటర్ ఎంత ఉంది? 5725 కిలోమీటర్స్. సో చలో ఇంకా మనం బయలుదేరదాం. మిగతాది కంటిన్యూ చేద్దాం ముంగటవి. దర్శనం కూడా చేసేసుకున్నాం. ఇంకా దేవుడా తిరుమల దేవుడా డిడ్డిరి. జై రాదంత దూరం సౌండ్. అన్నలు అక్కలు అందరికీ నమస్కారం. టేక్ నెంబర్ 3. నమస్తే అందరికి, అన్నలు అక్కలు చెల్లెలు. దిస్ ఈజ్ లైఫ్ ఆఫ్ వేద. యాక్చువల్లీ ఐఎమ్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా, దాని పేరు లైఫ్ ఆఫ్ వేద. లైఫ్ ఆఫ్ రామ్ లాగా లైఫ్ ఆఫ్ వేద. నా జెండా నేను అనద్దు అనుకుంటా. కాబట్టి నేను ఇప్పుడే, ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట, ఫస్ట్ వీడియో. నాతో పాటు ఎవరున్నారో మీకు చెప్పాలంటే కిందున్న గూగుల్ పేకి అందరూ పైసలు కొట్టువి. నా దగ్గర ఉన్నది సుబ్బన్న. 20 రూపీస్. మా అన్న 150 రూపీస్. సెల్ఫీ 150, బర్త్డే విషయం 350. బొరాల్, సల్ఫర్, నైట్రోజన్, ఆక్సిజన్ అన్నోళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా. సో ఏం లేదు. అయితే మ్యాటర్ ఏంటంటే
మేము లదాఖ్ ట్రిప్ వెళ్తున్నాం అన్నమాట. ఇద్దరం స్టార్ట్ చేసినాం, మాకేం చేయాలో తెలియదు. సో ఫైనలీ మన వేద కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసిండు, లైఫ్ ఆఫ్ వేద. బా ఎంత క్రేజీ ఉందిరా ట్యాగ్ లైన్. 10 రోజులు ట్రిప్ పోతున్నా, ఈ ట్రిప్ లో నా లైఫ్ చూపిస్తా. కామెంట్ లేదు, ఖచ్చితంగా అందరూ బాగా సపోర్ట్ చేయాలి మనోనికి కూడా. June 11th ఆల్మోస్ట్ 2023లో స్పితి స్టార్ట్ చేసిండే, సేమ్ మన ఆన్ ట్రిప్ వాళ్ళతోటి, సేమ్ మన నిఖిల్ మనోనితోటి. సో ఇప్పుడు లదాఖ్కి ప్లాన్ చేస్తున్నా, కానీ ఈసారి నా కార్లో కాదు, మనోడి కార్లో, నిఖిల్ది నెక్సాన్లో. సో నేను, వేద, నిఖిల్ అండ్ ఇంకో ఇద్దరు సర్ప్రైజ్. అంటే బేసిక్లీ వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, ఎవరు కాదు, స్ట్రేంజర్స్ లిటరలీ, అంటే మన కస్టమర్స్ బేసిక్గా. సో వాళ్ళతో పాటు మనం 5 people ఈ కార్లో ట్రావెల్ చేయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో విల్ సీ హౌ ఇట్ గోస్. మా సార్ వచ్చారు, షాక్ అయ్యావా? అండ్ అందరు షాక్ అవుతున్నారు అనుకుంటా. బెంగళూరు వ్లాగ్ తర్వాత అంబి వ్యాలీ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నా, కానీ అన్ఫార్చునేట్లీ ఫుటేజ్ ఏదైతే ఉందో నా దగ్గర లేదు. విజయ్ ఉన్నాడు కదా, గుర్తుంది కదా ఆ వ్లాగ్లో మంచి తమాషా చేసిన. సో అంత ఫుటేజ్ వాడి ఫోన్లోనే ఉంది. బేసిక్గా నా ఫోన్లో స్టోరేజ్ తక్కువైతే వాడి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసా. వాడు అన్ఫార్చునేట్లీ వాడు ట్రిప్ వెళ్ళిపోయాడు గోవాకి, నేను ఇటు వెళ్ళిపోతున్నా. ఇంకా ఎడిట్ చేసి పెట్టే అంత టైం అయితే లేదు బేసిక్గా. చూద్దాం, బై ఛాన్స్ వాడు ఏమైనా క్లౌడ్లో ఏమైనా పంపిస్తే ఆ వ్లాగ్ పెట్టి ఇది పెడతాను, లేదంటే ఈ ట్రిప్ సిరీస్, ఈ లదాఖ్ ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అది పెడదాం. చూద్దాం ఎట్లా వస్తుందో రీచ్ ఈసారి. లాస్ట్ టైం అయితే చాలా బాగుండే. మనం నందుతోటి పోయిండే, నందు, నేను, మన నిఖిల్, మన బాయ్స్ తోటి. సో బాగుండే అప్పుడైతే. ఇంకా అప్పటి అడ్వెంచర్ అయితే నెక్స్ట్ లెవెల్ పీకుండే. ఇంక ఇప్పుడు లదాఖ్ ఎట్లుంటుందో ఇంకా తెలియదు, ఇక నెక్స్ట్ లెవెల్ టెరెన్స్ అవి. సో ఏంటి వేద, ఆల్రెడీ అకౌంట్లో నుండి నీ అకౌంట్లోకి పైసలు పడ్డాయి. నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉండబోతుంది. వీడు ఉన్నాడు అంటే ఫన్ ఉంటే వీడు, ఇక చూసుకోదాం. ఆఫీషియల్ గా మనం ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎవరెక్కుతారో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఈ 1 రోజే జలపాతంలో మునిగిపోయిన కారు పటాన్చేరు మైమాయి. అరే మొత్తం మునిగిపోయింది రా, అది నాలలోకి వెళ్ళిపోయింది అది బండి. పాపం రా. అరే ఇప్పుడే స్టార్ట్ చేసినాం రా మనం ట్రిప్. జస్ట్ పటాన్చేరు దాకా వచ్చినాం అంతే. వచ్చేసినాం రా. 3 kilometers, 3 to 4 kilometers. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత బరాబర్ అంతే. మొత్తం ట్రాఫిక్ జామ్ జామ్ జామ్, అక్కడ ఇక్కడ వర్షం గట్టి కూడా. సో ఆల్మోస్ట్ 238 kilometers మన నిఖిల్ బాయ్ నడిపించిండు. నెక్స్ట్ ఇంకా 530 ఉంది కిలోమీటర్స్. 8 o'clockకి అరైవల్. సో గుడ్ మార్నింగ్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అంటే మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తున్నా అట్లానే, కానీ సో మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఇద్దరు స్ట్రేంజర్స్ వస్తున్నారు మనతో పాటు ట్రావెల్ చేయబోతున్నారు అనేది. సో బేసిక్గా గోవిన్ అండ్ శాండీ, వీడు తెలుసుగా ఎట్లా వేదగాడు. కానీ సో నేను అంటే ఇప్పటిదాకానే పొద్దున్నే రిఫ్రెష్మెంట్ కోసం అట్లా చుచ్చు కొట్టడానికి ఆపినాము. అందరం ఇప్పుడే లేచినాము ఫ్రెష్గా. నువ్వు వండుకోలే సార్, నువ్వు వండుకోలే. నేను అప్పటి నుంచి అదే చెప్పిన. 230 240 కొట్టిండు మనోడు నాన్ స్టాప్గా. సో థింగ్ ఏంటంటే ఆపినాం ఇప్పటిదాకానే. ఇప్పుడు అందరం ఫ్రెష్గా లేచినాం. లేచి ఇప్పుడే అందరం ఫ్రెష్గా ముఖాలు క్లియర్గా చూసుకొని ఇంట్రడక్షన్ తీసుకుంటే తెలిసింది ఏంటంటే, మన జిష్ణు ఉన్నాడు కదా, ఎవరు మన పూణే అంబి వ్యాలీకి డ్రోన్స్ ఎగిరేసి మంచి మంచి ఫోటోస్ ఇచ్చిండు మన జిష్ణు. ఇప్పుడు 1.5 GT TDI తీసుకొని స్టేజ్ 1 ట్యూన్ చేయించుకొని WRC బంపర్ వేసుకుండు కదా, అదే క్యాండిడేట్ ఫ్రెండ్స్ వీళ్ళు. పక్కకే ఉంటారంట. జిష్ణు ఫ్రెండ్సే మేము అంటే ఐ వాజ్ లైక్ క్రేజీ. స్ట్రేంజర్స్ ఎందుకు అవుతారు మరి, మిత్రులు అవుతారు. ఏమంటావు?
అమ్మని అమ్మ అమ్మని అమ్మ. సో అనుకున్నాం కాదు మనోలే వీళ్ళు. పగలు అనుకున్నాం కదరా మనోళ్ళురా. పగలు ఎందుకు అనుకుంటాం కానీ బేసిక్గా ఏంటంటే స్ట్రేంజర్స్ కదా, ఎట్లా కంఫర్ట్గా ఉంటామా ఉండమా అని చెప్పేసి నేను ఏదో అనుకున్నా కానీ అసలు ర్యాంప్ ఆడిచ్చేస్తారు మన బాయ్స్. నైట్ నుంచి మొత్తం పార్టీ వైబ్లో ఉన్నారు బాయ్స్ కదా. అన్నా చెప్పానా? చల్లగా లేస్తుంది అన్న. చల్లగా లేస్తుందా? చల్ల గాలి వేస్తుందా? చల్లగా. అచ్చా, ఏసీ ఆన్లో ఉంది కదా, సో అందుకే చల్ల గాలి వేస్తుంది. లేదన్న చల్లగా లేస్తుంది. చల్లగానే లేస్తుంది. లేస్తుంది అన్ని లేస్తాయి ఇప్పుడు. మనం ఇప్పుడు కుంతాల జలపాతం మరి అది కాదు. సో సెన్సార్ వర్డ్స్ అన్ని పుల్ల ఏదో మూవీ. అన్నా ఇది రవితేజ తెలుసు కదా. రవితేజదేమో అది వేరేది కదా బ్రో. రవితేజ తెలుసా? ఒకసారి పరిచయం చేపియాలంట బాయ్. తెలుసానని కదా అడుగుతున్నాను. అదే కదా ముందు. అరే నిజంగా అరే చెప్పడం మర్చిపోయినా. సో మన హైదరాబాద్ నుంచి మన 2 కార్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఎవరో కాదు, రవి అన్న మన కార్స్ గ్యారేజ్. మనం బెంగళూరు వెళ్ళే ముందు కార్బన్ ఫైబర్ హుడ్ అండ్ బానట్ వేసుకున్నాం కదా, సారీ డిక్కీ అండ్ బానట్. సో ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో రవి అన్న, తను నిన్ననే బయలుదేరిండు హైలెక్స్లో. తనతో పాటు ఇంకో హైలెక్స్ కూడా వస్తుంది. దాంతోపాటు BMW 1250 GSA, అంటే దానిపైన ట్రక్లో లోడ్ చేసుకొని వెళ్తున్నారు. సో ఆ GSA ఎవరిదో కాదు, మన బిగ్ బాస్ అభిజిత్ది. అయ్యో అభిజిత్ అన్న, పెళ్ళితో ఒక ఫోటో ఇప్పిస్తావా ప్లీజ్ అన్న. అట్లా కాదన్న, అభిజిత్ కి పెద్ద ఫ్యాన్ నేను. ఒకసారి ఒక దగ్గరికి పోయినప్పుడు అలా కనబడ్డాడు అభిజిత్ అన్న. అన్నా 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 అని పిలుస్తే మనం నన్ను చూడలే. ఒక ఫోటో సారీ అన్న, ఏమనుకోకు, కలిపిద్దాము. నేను కలవాలి కదా ఫస్ట్. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళు కలవాలి కదా. వాళ్ళు లేలా కలుస్తాం కదా. వాళ్ళు లేలా అయితే నిజంగానే కలుస్తాను. టు బి ఫ్రాంక్, వెయిట్ 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 నా బ్లాగ్ జారిపోతుంది బేసిక్గా. సో వాళ్ళు ఆల్రెడీ నేను కాల్ చేసిన రవి అన్నకి. ఈ వాజ్ లైక్ సుబ్బు వచ్చేసి లేలో కలుద్దాము, లేలో మాట్లాడుకుందాం మనం. సో ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పేసి అన్నాడు. చలో ర్యాంప్ ఆడిచ్చేద్దాము. ఏమంటాం? లే లోకల్ సైట్ సీయింగ్, శాంతి స్తూప్ మరెన్నో. వీడు ప్రమోషన్ చేసి 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 పాపం. మరెన్నో మీరు ఎక్స్ప్లోర్ కావచ్చు. ఎక్స్ప్లోర్ చెయ్యొచ్చు కావచ్చు కాదు అది. అదే మన విండోస్ ఎక్స్ప్లోర్ రారా. స్టన్నింగ్ వ్యాలీస్ నుండి హైయెస్ట్ మోటరబుల్ వ్యాలీస్ వరకు, పీక్స్ వరకు, పిచ్చి పీక్స్ అన్నమాట. కాబట్టి ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఉన్నాము. ఏం బ్రో మాట్లాడు. అరే గ్యాప్ ఇస్తే కదరా మాట్లాడనీకి. కృష్ణ భయపడిపోయారు బాయ్స్ కూడా పాపం. భయపడి పిచ్చిండు బేసిక్ గా వీడు. వేదు టార్చర్ రేసింగ్. నీకు ప్రాబ్లం కాదురా, మా జనాలకు ప్రాబ్లము. నేను వీడు అవసరం, నువ్వు కావాలి. సో అది గాయ్స్, ఈ వ్లాగ్ నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. చలో ఇక 530 కిలోమీటర్స్ కదా. సో దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంటే అట్లా షూట్ చేసుకొని కొన్ని సినిమాటిక్స్. అరే అవును కదా, మార్నింగ్ 8 o'clock అవుతుంది. బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి. బొంగువి కాదురా, బొంగువి టైం కాదు, లైట్ తీసుకో. దానికి ముందు పైగా బీప్ నా స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ అన్న బాగున్నాయి కదా స్పీడ్ బ్రేకర్లు. లేరా కానీ మరి అంత హార్స్ లేవులే. అందుకే స్పీడ్ బ్రేకర్ కనబడుతుంది. బాగుంది ఈ రోడ్. నిజామాబాద్ నుంచి కదా, నాందేడ్. ఓకే. సో ఎవ్రీ టైమ్ NH44 తీసుకుంటాం కదా ఢిల్లీ ఆ రూట్, అంటే పైకి వెళ్ళడానికి, శ్రీనగర్ అటు సైడ్ వెళ్ళడానికి. సో ఈసారి డిఫరెంట్ రూట్స్ అయితే తీసుకున్నాము. న్యూ రూట్ నాందేడ్ నుంచి. ఎంత క్రేజీ ఉందంటే
లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 200 కాదులే కానీ మరీ ఎక్కువ చెప్పేసిన, ఒక 150 కిలోమీటర్స్ అయితే 100% చెప్తా. 180 కిలోమీటర్స్ నుంచి నాన్ స్టాప్ ఇదే రోడ్ వస్తుంది. 180 ఆల్మోస్ట్ 18.5 మైలేజ్ ఇస్తుంది. అరే పెట్రోల్ భయ్యా, ఇది పెట్రోల్ 18.5 అనేది క్రేజీ. సో 180 కిలోమీటర్స్ నుండి మాకు చాలా స్పీడ్ బ్రేకర్స్ అడ్డం వచ్చినాయి, హారన్ కొడితే జరిగినాయి స్పీడ్ బ్రేకర్స్. కాబట్టి ఈ రోడ్ చాలా బాగుంది. మీరు కూడా రావాలనుకుంటే నాందేడ్ అని గూగుల్ మ్యాప్స్ లా టైప్ చేసి వచ్చేసేయండి. కింద నా నెంబర్ పెడితే దానికి అందరూ 5 రూపాయలు వేయండి. కాదు, బర్త్డే విషెస్ అయితే 350 రూపీస్, 350, ఫోటో అయితే 150, సెల్ఫీ అయితే 150 రూపాయలు. చలో కింద ఫోన్ పే నెంబర్ ఇస్తున్నా మన వేదాన్ని, అందరు కొట్టేసారు ఇక. ఏంది వరి కొట్టాలి పైసలు రా, అదే అంటున్నా. కొట్టేసేయండి. లే వేదాన్ని కొట్టొద్దు, పైసలు కొట్టేసారు. చలో మహారాష్ట్ర వచ్చినాం. మహారాష్ట్ర టేస్టీ ఫుడ్ పోహా, ఇదేమో సాబుర్దాన్ అని అంట. ఇక ఏందో కదా, ఓవరాల్గా చూడడానికి అయితే బాగుంది, బట్ టేస్ట్ చేస్తాం, చూద్దాం ఎట్లుండవు. ఏమైంది సార్? సో ఇప్పుడు పోలీసు ఉన్నాడు అక్కడ, ఉండడు ఇక్కడ డైరెక్ట్ అని పడేసి. సరే ఓకే. సో అంటేందా, ఫార్మర్స్ ధర్నా చేస్తున్నారు. లేదంట, అక్కడ కనిపిస్తుంది ఇంకో గల్లీ. ఆ గల్లీ మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది. ఈ నుంచే కనిపిస్తుంది మొత్తం బస్సులు. కాదు, అర్ధగంట కూర్చోాలి 100%. ఈడ మొత్తం రాస్తా రోకో నడుస్తుంది. ఏందో ఏం అర్థం అయితే లేదు. ఆల్మోస్ట్ అక్కడ దాకా ఉంది. మేమేం చేసినామంటే సర్లే అని చెప్పి అట్లా పోయి తిప్పుకొని ఇట్లా ఆపోజిట్ రోడ్లో పోదామని అనుకున్నాం. కానీ ఇక సార్ ఆపేసి, అరే మీరు ఇట్లా పోతురు కరెక్టే, అక్కడ రోడ్లు కూడా బ్లాక్ చేసారు, వాళ్ళు కూడా మొత్తం అయిపోయింది, చూద్దాం అని చెప్పేసి అన్నారు. చలో ఇక పోదాం, ఇక కూర్చోలే ఒక హాఫ్ అన్ అవర్, దాని తర్వాత పోవడం. ఇక మ్యాగీ తిందామని అవుతే వీడేమో బ్లాగ్ పెట్టుకొని మనతోటేమో మాట్లాడుతుంట. అదే కదా, రాత్రి ఫేమస్ అయిపోతారు సారు. प्यार डाले, प्यार क्या बोले? बोलिए. उसमें डाला है टमाटर, हाँ प्यार से माधुरी दीक्षित का कंडा ఓడి నీ అమ్మ వీడు ఓడరు రే. अमरीश पूरी मिर्ची, माधुरी कांदा, अमरीश पूरी मिर्ची नहीं तो अमरीश पूरी का मिर्ची डाले. क्या है पूरा अमृतसर. और मैडम वाला కదా, మేడం వాళ్ళతో మార్పించిన ఆగండి. చెప్పిండు నేను అందరూ సన్యాసి పిలిపించి వాళ్ళకి భాష కాదు కదా, హోటల్గా దింపి రాకుండా వాడు అక్కడ పంపించింది. వాడు గైడ్ అంత సన్యాసింది అక్కడ. గుడికి పోయి ఏం చేసినారా అంటే बोलो जय रुबेरू जी महाराज की जय हो. స్టైల్ మారింది. ఎక్కించి పడేసానంట సుష్మాల. చిచ్చా 80 రూపీస్ ले लो. తీసుకున్నారా? ఇప్పుడు ఏ వర్షం పడుతుంది ఉంది. అబ్బా లైట్ చూసినా వాడు ఎల్లో కలర్దే బెస్ట్ రా.
ఏ కింద ఏం కాదు కింద కప్లింగ్తో వస్తుందా కప్లర్ తోట వేసినప్పుడు రావాలి పెట్టి అట్లా కాదు పెట్టించుకోవచ్చు అట్లేం లేదు పూసితో వచ్చినట్టు వస్తాయి కదా అదేరా ఇప్పుడు నా మన పొలంలో ఫాగ్ ల్యాంప్ వేసినప్పుడే ఆ ఎల్లో వస్తుండే నాది మిగతాది హెడ్ లైట్ వేసుకుంటే హెడ్ లైట్ మాత్రం వస్తుంది కూడా వస్తుందా వైర్ కటింగ్ అవుతుంది ఆబ్వియస్లీ కటింగ్ కాకుండా అయితే ఇంపాసిబుల్ ఆ టెంపుల్ కాడ నుంచి ఇప్పుడు మళ్ళీ మేము ఓంకారేశ్వర్కి ఇంకా 195 కిలోమీటర్స్ ఉంది రాత్రి 12 అయిపోతుందంట ఆల్మోస్ట్ మేము వచ్చేసి ఇంటి దగ్గర నుంచి 595 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 600 కిలోమీటర్స్ అబ్బా ఛాన్స్ ఇచ్చిండు పోనీ 600 కిలోమీటర్స్ దాకా వచ్చేసినాము. సో దర్శనాలు అవి ఇవి అయ్యేసరికి ఈ టైం అయింది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:20. ఓకే 7:20. సార్ గురకాలు పెడతారు వెనకాల హై కావాలని స్నూరింగ్ అన్న స్నూరింగ్. ఆల్మోస్ట్ 7:20 అని ఇందాక చూసిరు కదా. ఇప్పుడు పోయేసరికి 12 అయిపోతుంది. సో ఇప్పటివరకు మీరు బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసారని అనుకుంటున్నా. ఇది డే 1. జస్ట్ మనం ఒక లెవెల్ ఆఫ్ అడ్వెంచర్ మాత్రమే చేసినాం. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఆబ్వియస్లీ అడ్వెంచరే అనుకోవచ్చు. సో డే 2 రేపటి నుంచి రేపు కూడా మ్యాక్సిమం సేమ్ ఇంకో జ్యోతిర్లింగం ఉంది, అది కంప్లీట్ చేసేసి పోనీ శాంతి కొంచెం కదరా మనంత ఘోరంగా కొడుతున్నానికి. అసలు మరి డేంజర్గా కొడుతురు. హై బీమ్ లో బీమ్ మొహానికే కొడుతున్నాయి. అన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి కదా. సో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ లీగల్ ప్రకారం ఎట్లా పోతాము? లీగల్ హాలోజన్ బల్బ్స్తోని కంపెనీ కూడా ఇస్తుండే కదరా ఎల్ఈడీస్. అవి లిమిటెడ్, ఇవి ఆఫ్టర్ మార్కెట్ కదా. ఇవి వీడిదైతే ఇందాక పోయినాడు డైరెక్ట్గా ఉంది ఆఫ్టర్ మార్కెట్. సో చలో అదే ఈ రోజుకైతే వ్లాగ్. నాకైతే అంటే నేనేమనుకుంటున్నా అంటే మీకైతే నచ్చిందని అనుకుంటున్నా వ్లాగ్ అయితే. సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో రేపటి నుంచి అయితే అసలు ఈ అడ్వెంచర్ అయితే స్టార్ట్ కాబోతుంది. చలో స్టే ట్యూన్. సో కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. చలో గుడ్ బై.